మిత్రులు విశ్వేశ్వరరెడ్డి గారు ఈజ్మెంట్ రైట్స్ ప్రపంచంలో ఎక్కడా కూడా సాంప్రదాయంగా మీకున్న హక్కులు తొలగించే హక్కు ప్రభుత్వానికి లేదు. ఒక రోడ్డు కావచ్చు, యాక్సెస్ కావచ్చు, మరొకటి కావచ్చు. చట్టం స్పష్టంగా అధికారాన్ని ఇచ్చింది. మీ జిల్లా కలెక్టర్ కానీ, లేకపోతే మీ జాయింట్ కలెక్టర్ కానీ, మీ ఆర్డీఓ కానీ చట్టబద్ధంగా పాత సిఆర్పిసి, ఇప్పుడు కొత్త పేర్లు పెట్టారు కదా, భారత శిక్ష వటవర్, ఆ స్మృతుల కింద ఒక రోడ్డుని ఆపే హక్కు ఎవరికి లేదు, ప్రభుత్వానికి సైతం లేదు. అలాగే నీరు మళ్లించేది ఆపే హక్కు ఎవరికి లేదు. దాన్ని ఉపయోగించట్లా. మన అధికార యంత్రాంగం అంతా పైవాడికి దిహూజు అనటమే తప్ప చట్టాన్ని ఉపయోగించట్లా. ఎగ్జిస్టింగ్ లా బ్రిటిష్ కాలం నుంచి ఇట్స్ అడిక్వేట్. అట్లాగే నర్సయ్య గౌడ్ గారు చాలా విలువైన విషయాలు చెప్పారు. రెండు ముఖ్యమైన విషయాలు చెప్పారు. మన రాజకీయం, పరిపాలన, లంచాలు మొత్తం భూమి చుట్టూ తిరుగుతున్నాయి. రెండోది, ఈ భూముల విషయంలో కోల్పోయేవాడు, నష్టపోయేవాడు ఒకడు, బాగా లాభపడేవాడు మరొకడు. విన్నర్స్ అండ్ లూజర్స్. ఇప్పుడు నగరం పెరగొద్దని ఎవరు అంటలా. మనం కనుక ఇప్పుడు పొద్దున పత్రికలు రాగానే వాళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళంతా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చున్న సోమాజిగూడలో అభివృద్ధి నిరోధకులు, మేము అభివృద్ధి కోసం ప్రణాళికలు వేస్తుంటే వీళ్ళంతా ఆపుతున్నారు అంటారు. అభివృద్ధి వద్దని మనం అంటలా. కానీ అభివృద్ధి పేరుతో కొందరు నష్టపోయేవాళ్ళు, కొందరు లాభపడే వాళ్ళని చేయడం అధర్మం అంటున్నాం. ఇద్దరికీ న్యాయం చేయడం ఎట్లా అని ఆలోచన చేయకపోతే అంతకంటే దుర్మార్గం లేదు. కరుణగోపాల్ గారు చెప్పారు భూసేకరణ విషయంలో. అలాగే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు, మనకు తెలియక భూములు అమ్ముకున్నప్పుడు, వ్యవసాయ భూములు అమ్ముకున్నట్టయితే మీరు బ్లాక్లో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ మీద ట్యాక్స్ లేదు. వ్యవసాయ భూమి మీద ఎంత రేటుకు అమ్ముకున్నా కూడా ట్యాక్స్ లేదు. వ్యవసాయేతర భూమి అయినట్టయితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఉంటుంది, పట్టణాల్లో ఉన్న భూమి అయితే. అది తెలియక ఇంకో 10 లక్షలు ఎక్స్ట్రా వస్తుందేమో క్యాష్ రూపంలో అంటే క్యాష్కి అమ్ముకుంటున్నాం. రికార్డుల్లో మనకు తక్కువ ఉంటుంది. భూసేకరణ చేస్తే వాడు దాన్ని చూపెట్టి ఇస్తున్నాడు మనకు. రకరకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు మీకు నిర్దిష్టంగా కొన్ని సూచనలు ఆలోచించండి. ఏం చేద్దామో మనంతా కూర్చుని ఓ ప్రయత్నం చేద్దాం. అభివృద్ధికి మనం వ్యతిరేకం కాదు, కానీ భూమిని గురించి మనం ఏం చేసినా కూడా పారదర్శకంగా ఉండాలి. ఇవాళ పారదర్శకత లేదు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని వాడికి జోను మార్చేస్తారు. మనందరికీ తెలుసు. బెంగళూరు సిటీ అంతా, రాజకీయం అంతా ఇదే. మన రాష్ట్రమే కాదు, మహానగరాలు ఎక్కడున్నా కూడా అభివృద్ధి జరుగుతుందంటే బెంగళూరు రాజకీయం మొత్తం ఆ జోన్లు మార్చుకున్నాయి, మాస్టర్ ప్లాన్ మార్చుకున్నాయి. పారదర్శకత లేదు. రెండోది, ధర్మం లేదు. నష్టపోయేవారు రైతులు, డబ్బు పొందేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వేల కోట్లు పెట్టుబడి పెట్టే పెద్దవాళ్ళు. కాబట్టి మనకి పారదర్శకత కావాలి, ధర్మంగా న్యాయంగా ఉండాలి, ఆచరణ సాధ్యం కావాలి. కొన్ని మనం వాళ్ళు చెప్పినా కూడా జరిగే పనులు కాదు దీర్ఘకాలంలో. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఆ దృష్టితో కొన్ని అంశాలు. నాకేం రియల్ ఎస్టేట్ గొడవలు తెలియవు. నాకు ఎక్కడ మీరు చెప్పే ఏ ప్రాంతంలో 1 సెంటు భూమి లేదు, 1 గజం భూమి లేదు. కాబట్టి నాకు వ్యక్తిగతంగా ఏమీ లేవు దీనిలో. ఆ దృష్ట్యా మొట్టమొదటిది జోనింగ్ విషయం ఏం చేయాలి? ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేశారు. మొన్ననే మీకు గుర్తుంటుంది, ఈ పారిశ్రామిక వాడలో హైదరాబాద్ నగరంలో కొన్ని వేల ఎకరాలు వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుని జోన్లు మార్చేస్తామన్నారు. దానిలో ఏమన్నారు? మల్టీపర్పస్ ల్యాండ్ యూజ్ అన్నారు. మరి మీరు 5-6 వేల ఎకరాలకు ఆ పని చేసినప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రియల్ ఎస్టేటు 50 ఎకరాలు, 100 ఎకరాలు, 20 ఎకరాలు కూడా ఒకటి ఉంది. ఒకటి పెద్దది 2000 ఎకరాలు ఎంతో ఉంది. మిగతావన్నీ 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నాయి. ఒక గ్రామానికి 1000-2000 ఎకరాలు ఉంటుంది సగటు. మనకి హెచ్ఎండిఏ పరిధి, మీరు చెప్పే ప్రాంతాల పరిధి చూసినట్టయితే 7300 చదరపు కిలోమీటర్లు. ఇందాక మల్లారెడ్డి గారు చెప్పారు. దానిలో 2000 చదరపు కిలోమీటర్లు విస్తరించిన హైదరాబాద్, ఈ మధ్య నోటిఫై చేసిన హైదరాబాద్ వదిలేసినా కూడా 5300 చదరపు కిలోమీటర్లు. అంటే దాదాపు 13 లక్షల ఎకరాలు. 13 లక్షల ఎకరాలు. 13 లక్షల ఎకరాల్లో 1000-1200 గ్రామాలు ఉన్నాయి. అంటే గ్రామానికి 1000-1200 ఎకరాలు ఉంది కదా. ఆ 12 ఎకరాలు ఒక పూల్గా భావించి దానిలో కావాలంటే జోనింగ్ 10%, 20% పెట్టండి, రైతులందరినీ పూల్ చేసుకోమనండి. అంతేగాని ఈ ఏరియా అంతా కూడా గ్రీన్లో పెట్టేశాం, మీరేం చేయడానికి వీల్లేదు, ఈ ఏరియా మీ ఇష్టం కట్టుకోవచ్చు, మీరు నా కోట్లు ఇచ్చేయచ్చు. ఇదేం పరిపాలన?
ఇదేం ధర్మం? మీరే కదా మనం చేసింది. ఇండస్ట్రియల్ వాడల్లో, పారిశ్రామిక వాడల్లో మీరే కదా మల్టీపర్పస్ జోన్లను పెట్టింది. మరి అక్కడ పెట్టింది ఇక్కడ ఎందుకు వర్తించదు? సులభమైన పరిష్కారం. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏముంటుందంటే మరి గ్రీన్ వోల్ట్ వద్దా, మాకు రోడ్ల కోసం వద్దా, మరో దానికోసం వద్దా, రకరకాలు చెప్తారు. మనందరం అభివృద్ధి నిరోధకులుగా వాళ్ళు ప్రకటిస్తారు. ఇట్లా చేసినట్టయితే మీరు ఆలోచించండి, గట్టిగా దాని గురించి పట్టుబడదాం. ప్రభుత్వానికి నగరాభివృద్ధి కోసం ఇబ్బంది ఉండదు, మనందరికీ న్యాయం జరుగుతుంది. కొంతమంది ఖరీదైన వాళ్ళు, పలుకుబడిన వాళ్ళు, లంచాలు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళు లాభపడటం కాకుండా ఇక్కడ పెరిగే నగరం అనుకున్న అభివృద్ధి ఫలాలన్నీ కూడా ఈ ప్రాంతంలోని అందరికీ వస్తాయి. ఇది మొట్టమొదటి. రెండోది, భూసేకరణ ప్రస్తావన వచ్చింది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ అంటే ఇది చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే భూమిని కోల్పోవటం అనివార్యం, మనం ఏం చేయలేం ఆ ప్రాజెక్ట్ రావాలంటే. పాపం భూమి కోల్పోయిన వాడికి లాభం లేదు, వేరే వాడు లాభపడతాడు. దాని సంగతి వేరే చూద్దాం. కానీ పట్టణీకరణ ఇలాంటి భూసేకరణ అయినప్పుడు నా ప్రతిపాదన ఏమిటంటే, 1 ఎకరం భూమి కావాలి అంటే ప్రభుత్వానికి 2 ఎకరాలు సేకరించాలి. సేకరించి ఆ ప్రాజెక్టుకి ఎంత కావాలో భూమి ఇచ్చేసాక మిగతా సగం మిగులుతుంది కదా, ఆ మిగిలింది భూమి కోల్పోయిన వాళ్ళకి ఎకరం పోతే 6 ఎకరం ఇచ్చేద్దాం. ఈ లోపల ఏమవుతుంది, ప్రాజెక్ట్ వల్ల మన భూమి వాల్యూ 10 రెట్లు 20 దాకా చెప్పారు వారు, నర్సగడ్ గారు చెప్పారు. ఏమస్ వస్తుందని చెప్పాను కానీ వెళ్ళి పెరిగిపోయినాయి. కనీసం కొంత భూమి పోవడం అనివార్యం, ఎవరో ఒకళ్ళు పోవాలి కదా, లేకపోతే అది రాదు కదా. కానీ పోయినవాడు ఒకడు కన్నీళ్లు కారుస్తుంటే పక్కన మిగిలిన వాడు రోడ్డు పక్కన ఉందని చెప్పి కోట్లు అయిపోతుంది. దాన్ని తేలిక చేయొచ్చు. ఎకరాన్ని 2 ఎకరాలు చేయండి, 100 ఎకరాలు కావాలి సేకరించండి, 200 ఎకరాలు సేకరించండి. పోయిన వాళ్ళకి ఎంత భూమి పోతే అంతలో సగం మళ్ళీ తిరిగి ఇచ్చేయండి అభివృద్ధి చెందిన భూమిని. 100% అయినా కూడా భూమి కోల్పోయిన వాళ్ళు అదృష్టవంతులు ఉంటారు, పక్కన లాభం ఉంది, మనం ఏం చేయలేం దానికి. ఇది చాలా రీజనబుల్. పెద్ద కష్టమైంది, దీనిలో ఏ రకమైన ఇబ్బంది లేదు నా దృష్టిలో. మనసు ఉండాలే కానీ అంటే దోచేసుకోవాలి, లేఅవుట్లు మార్చేసి లేకపోతే అలైన్మెంట్ మార్చేసి డబ్బులు తినేయాలి అని కోరుకుంటే తప్ప నిజంగా ప్రజలకు న్యాయం చేయాలి, అభివృద్ధి కూడా జరగాలి. ఈ రకంగా అభ్యంతరాలకు నాకు ఆస్కారం కనిపించట్లేదు. మూడోది, కొంచెం దీన్ని దాటి వెళ్తున్నాను. మీరు సమస్యలు నా దృష్టిలో ఈ 2 చాలా, ఇందాక ప్రస్తావించిన 3 అంశాలు, ఈజ్మెంట్ రైట్స్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, జోనింగ్ కానీ, చాలా మేరకు పరిష్కారాన్ని మనం వెతుక్కోవచ్చు, ఆచరణ సాధ్యమైన పరిష్కారం. మీరంతా అనుమతిస్తే పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, నర్సగౌడ్ గారు ఉన్నారు, కరుణాగోపాల్ గారు ఉన్నారు, అర్బన్ ఎక్స్పర్ట్ ఉన్నారు, దత్తాత్రేయ గారు ఉన్నారు. కాబట్టి ఇది నగరం అభివృద్ధితో ముడిపడిన సమస్య కాబట్టి కొంచెం విస్తరిస్తున్నాను అంశాన్ని. ఐడిపిఎల్ భూములు ఉన్నాయి, చాలా కాలం నుంచి మూతపడింది కదా. దానివల్ల మనకేమైనా వచ్చింది ఏంటంటే ఐడిపిఎల్లో పనిచేసిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కంపెనీలు పెట్టారు, అంతవరకు తప్ప ఆ కంపెనీ మూతపడిపోయింది. ఐడిఎల్ ఉన్నది, ఇండియా డెటోనేటర్స్ లిమిటెడ్. హిందూ చేస్తే ఎవరిదో అనుకుంటున్నాను, తెలియదు ఎవరిదో ప్రస్తుతం. ఇవన్నీ నడిబొట్టున్నాయి. పూర్వం ఎప్పుడో ఊరు బయట అనుకున్న వాళ్ళం, ఇప్పుడు ఊళ్ళో ఉండాల్సిన అవసరం లేదు. డెటోనేటర్స్ ఊళ్ళో హైదరాబాద్ నగరంలో పెట్టడం ఏంటి, ఐడిపిఎల్ ఇక్కడ ఉండటం ఏంటి? ఆ భూములను ఏం చేయాలి? కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వానికి మనం చెప్దాం, మీరు వాళ్ళకి కన్వర్షన్ ఇచ్చేయండి ఒక్క షరతు మీద. 100 ఎకరాల భూమి కన్వర్షన్ కావాలంటే 50 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చేయండి. లంచంగా 30% ఇవ్వమంటున్నారు కదా మీ దగ్గర, వాడికి ఎందుకు పడే, వాడి కన్వర్షన్ కోసం ఇచ్చేస్తున్నాం కదా. దాన్ని మీరు గ్రీన్ బెల్ట్గా వాడండి, దాన్ని మీరు నగరంలో మౌలిక సదుపాయాల కోసం వాడండి, దాన్ని కమర్షియల్గా వాడండి. సిటీకి డబ్బులు రావడం కోసం కొన్ని కమర్షియల్గా పోతే కొంత భూమి దానికి కూడా వాడండి. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మనకి విస్తారమైన భూమి ఉన్నది, నిరుపయోగంగా పడి ఉన్నది. కొంచెం ఇమాజినేటివ్గా ఆలోచించాలి, న్యాయంగా ఆలోచించాలి. లంచాల ద్వారా మన కన్వర్షన్ కాకుండా సమాజానికి ప్రయోజనం వచ్చేట్టుగా కన్వర్షన్ గురించి ఆలోచన చేయాలి. ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఇందాక వారు చెప్పారు, కొన్ని సందర్భాల్లో లిటిగేషన్ ఉన్నప్పుడు మరో సందర్భంలో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అవసరం, అనివార్యం. కానీ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అన్న పేరుతో టైటిల్ ఏ రకంగా అనుమానం లేనటువంటి ల్యాండ్స్, ఎలాంటి అనుమానానికి ఆస్కారం లేని ల్యాండ్స్ విషయం కూడా దత్తాత్రేయ గారు చంపేస్తున్నారు. మ్యూటేషన్ చేసిన ల్యాండ్స్, బిల్డింగ్ అప్రూవల్ చేసిన ల్యాండ్స్, లేఅవుట్ అప్రూవల్ చేసిన ల్యాండ్స్, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్న ల్యాండ్స్. ఇప్పుడు అధికారులను అడిగితే క్యాబినెట్లో చెప్పారు మాకు ఇవన్నీ ఇన్ఫార్మల్గా మీరు తాపేమని చెప్పని, వీలుంటే కోర్టుకు వెళ్ళాలని అన్నారు. కోర్టుకు వెళ్ళాలంటే ఈ దేశంలో ఈవేళ మనమేం నిజాయితీగా మాట్లాడుకుందాం, ఎన్ని లక్షల ఖర్చు అవుతుంది, ఎన్ని ఏళ్ళు పడుతుంది, ఇంతకంటే దారుణం ఇంకోట్లేదు.
నిజంగా నేను చెప్తున్నా, అధికార యంత్రాంగం ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. చట్టం స్పష్టంగా ఉంటే వాడేవాడో చెప్పేది అంటే ఏ చట్టం కింద చెప్తున్నాడు? అంత దమ్ములు లేని గాడిదలు ఎందుకున్నారు ఇక్కడ? పరుషంగా మాట్లాడుతున్నా. కానీ దీని మీద కొంచెం మనం గొంతెత్తాలి. నిజంగా నగర అభివృద్ధికి అవసరమైన భూములు కానీ, లేకపోతే లిటిగేషన్లో ఉన్న భూములు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఉన్నాయి కానీ అంటే నిర్దిష్టంగా సేకరించిన ఆ వంక పెట్టి ఎక్కడో ఆ భూమి ఉందని చెప్పిన ఇక్కడ మీ 15 ఎకరాల ఉదాహరణకి మీకు తెలిసి ఉంటుంది, మన స్పేస్ ఎంప్లాయీస్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 45 ఏళ్ల క్రితం వాళ్ళు సొంతంగా కొనుక్కొని కాలనీ కట్టుకుని ఇళ్ళన్నీ కట్టేసుకున్నారు. లేఅవుట్ అప్రూవల్ అయిపోయింది, ఇళ్ళన్నీ కట్టేసుకున్నారు. మ్యూటేషన్ జరిగింది, ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్స్ ద్వారా అన్ని అప్రూవ్ చేసింది. వాళ్ళంతా పాపం ఈ దేశంలో స్పేస్ టెక్నాలజీ కోసం పనిచేసినటువంటి అధికారులు, సైంటిస్టులు. 45 ఏళ్ల తర్వాత మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఏమో, మీరు ఎవరికి నమ్మితే రిజిస్టర్ కానేమో, ప్రోబేటరీ లాంటిలో పెట్టారు. ఎట్లా పెట్టారంటే అన్యాయం కదా అంటే అన్యాయం కరెక్టే, మిమ్మల్ని ఏం చేయమంటారు? కోర్టుకెళ్ళండి అంటున్నారు. రియల్ ఎగ్జాంపుల్. ఇది ఒక్క భారతదేశంలో మాత్రమే సాధ్యం. విజ్ఞత గల ఏ దేశంలో కూడా ప్రభుత్వం ప్రజల హక్కుల్ని ఇంత దారుణంగా హరించి వేసి దమ్ముంటే కోర్టుకెళ్ళవా నాకు చెప్పాకని చెప్పాను. అసలు అది ఊహించిన సాధ్యం. కలోనల్ ప్రభుత్వంలో కూడా, వలస పాలనలో కూడా ఒక అధికారులు కోర్టుకెళ్ళని చెప్పంటే అవమానంగా భావించేవాడు. ప్రజల హక్కుల్ని కాపాడాలని యంత్రాంగం ఎందుకండి తగలట్టన ప్రభుత్వం అన్నది? స్పష్టమైన హక్కులు ఉన్నటువంటి యంత్రాంగం. ఇక్కడ మనం కొంచెం గట్టిగా కొట్టాలి. ఇలాంటివి ఇప్పుడు సోకాల్డ్ ప్రైవేట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. మనం మళ్ళీ ఆ ప్రైవేట్ ల్యాండ్స్కు జనం ఎవరు కొట్టేయాలని మనం ప్రయత్నం చేయట్లేదు. మళ్ళీ ఆ మాట అంటారు. వీళ్ళంతా ఏంటంటే దేశాన్ని దోచుకునే వాళ్ళు, దోపిడీ కొనసాగాలంటే, వ్యతిరేకించే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలంటే జేపీ గారికి ఏదో ల్యాండ్ ఉండి ఉంటుంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇంకెవరికో లాభం చేయాలని కోరుకుని ఉంటారు, లేకపోతే ఇంకెందుకు ఉంటుంది, ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనం చాలా పకడ్బందీగా పరిష్కారం సూచించాలి, గొంతు విప్పాలి. ఇక ఇంకొంచెం హైదరాబాద్ నగరం గురించి విశ్వేశ్వర్ గారు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి చాలా క్లుప్తంగా. ఈవేళ విశ్వేశ్వర్ గారు కాకతాళీయంగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫ్రంట్ పేజ్, అబ్ ఢిల్లీ దూర్ నహీ, హైదరాబాద్ ఎయిర్ స్లిప్స్ ఇంటూ సివియర్ జోన్. మనం ఏదో ఢిల్లీలో పొల్యూషన్ ఉంది, ఢిల్లీలో బతకలేకపోతున్నాను అంటున్నాం. హైదరాబాద్ నరకంగా మారుతోంది. హైదరాబాద్ పెరగాల. నేను పుట్టింది ఇక్కడ కాకపోయినా నా 36 ఏళ్ల నుంచి కూడా ఇది నా నగరం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ సిటీ. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, గొప్ప ఎయిర్పోర్ట్ కావచ్చు, విస్తారమైన రోడ్లు కావచ్చు, హైటెక్ సిటీ నిర్మాణం రూపకల్పన చేసిన వాడిని నేను ఆనాడు లాస్ట్ పోస్టింగ్ గవర్నమెంట్లో ఉండగా. దాన్ని అద్భుతంగా తర్వాత చేయడం కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కొన్ని కొరతలు ఉన్నా కూడా అది ఖచ్చితంగా పెరగాలి. ఇప్పుడు బెంగళూరు ధీటుగా వస్తున్నాం. కానీ బెంగళూరుతో ట్రాఫిక్లోనే పోటీ పడేది మనం, ఢిల్లీతో పొల్యూషన్లోనే పోటీ పడేది మనం. తేలిగ్గా దీన్ని మార్చచ్చు. హైదరాబాద్లో ఈవేళ హైదరాబాద్ కంటే ఢిల్లీ 4 రెట్లు 3 రెట్లు జనాభా ఉంది. ఢిల్లీ కంటే హైదరాబాద్లో వాహనాలు ఎక్కువ ఉన్నాయి, తెలుసా మీకు? ఢిల్లీ కంటే హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ వాహనాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకని? గతి లేక, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోబట్టి ప్రైవేట్ వాహనాలు. మరి పొల్యూషన్ దాకా ఏమవుతుందండి? బాంబే కంటే వాహనాలు ఎక్కువ ఉన్నాయి. బాంబే కంటే పెద్ద నగరం, గొప్ప నగరం ఉంది. బాంబే కంటే హైదరాబాద్లో ప్రైవేట్ వాహనాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకని? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. బాంబేలో 64 లక్షల మంది మెట్రోలో వెళుతుంటే హైదరాబాద్లో 4 లక్షల మంది. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఫ్రీక్వెన్సీ పెంచలేకపోతున్నాం. 300 కోట్లు ఖర్చు పెట్టి కోచ్లు పెట్టే అవకాశం లేక ఇంకా రకరకాలు. కాబట్టి పొల్యూషన్ కానీ, నగరంలో రద్దీ కానీ ఇది కొనసాగినట్టయితే నగరం నరకం అయిపోతుంది. దాని మీద పరిష్కారం ఉంది. మనం బెంగళూరు కాదు, అదృష్టం కొద్దీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి పెద్ద ఇబ్బంది లేకుండా మనసు ఉండాలే కానీ సింగిల్ అథారిటీ పెట్టడం, మెట్రో, తర్వాత ఎంఎంటీఎస్, తర్వాత ఆర్టీసీ, ఒకే అథారిటీ ఒకే టికెట్. ప్రపంచం అంతా ఒకే అథారిటీ ఒకే టికెట్ ఉంటుంది. ఉమ్టా పేరు ఉమ్టా పెట్టారు ఇక్కడ. ఆ ఉమ్టాలు ఎవరున్నారు? దేవుడి కనుక మీకు తెలుసు. అది ఆయనకే తెలియదు ఏం చేస్తున్నాడు. రంగు రుచి వాసనలు అనే సంస్థలు అయిపోయినాయి. పాప గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది ఉమ్టా పెట్టకపోతే మేము డబ్బులు ఇవ్వం అన్నారు. కాబట్టి ఉమ్టా పెట్టేసాం అన్నారు, అయిపోయింది, ఇంకేం లేదు. ఇస్తేనే మా వాయనం, పుచ్చుకుంటేనే మా వాయనం. కాబట్టి సింగిల్ అథారిటీ, టోటల్ కోఆర్డినేషన్. 2, లాస్ట్ మైల్ కనెక్టివిటీ. 60-65% టైం కానీ డబ్బు కానీ ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో పోతుంది.
3 ట్రాఫిక్ రూల్స్ కొంచెం ఎన్ఫోర్స్ చేయండి అయ్యా. లేదా హైలీ నెట్వర్క్ సిటీ అని చెప్తున్నాం మనం, కొన్ని వేల సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయన్నాం. ఇంకొక అంశంతో ముగిస్తాను నేను. ఈ మధ్యన 2000 చదరపు కిలోమీటర్లు చేసి భారతదేశంలో అత్యంత విశాలమైన నగరం, ప్రపంచంలో మేటి నగరం అని చెప్తున్నాం మనం. 2,70,00,000 ఎంతమంది జనాభా ఉన్నారు పెరిగేది. ఈ 2000 చదరపు కిలోమీటర్లు కొత్త హైదరాబాద్ సిటీ ఇప్పుడు 2,20,00,000, 2,70,00,000 జనాభా, 2 కోట్లు దాటుతుంది. సరే, దానిలో కొంత మేలుంది, కొంత నష్టం ఉంది. దాని గురించి ప్రభుత్వ విధానాలను నిలబడింది. ప్రభుత్వానికి హైదరాబాద్ని విస్తరించారు కదా సిటీకి, జీహెచ్ఎంసీని. అది ఇప్పుడు ప్రభుత్వం చట్టబద్ధంగా విధానం తీసుకుంటే నేను ఎప్పుడు వ్యతిరేకించను. ఎందుకంటే ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం చేసినా నేను వ్యతిరేకిస్తానేది కరెక్ట్ కాదు. కానీ చేసేది కొంచెం హేతుబద్ధంగా చేయమని కోరుతున్నాం. ఉదాహరణకి లండన్ నగరం జనాభా 90 లక్షలు విశ్వేశ్వర్ గారు. మన జనాభా రేపు పొద్దున 2,70,00,000, 2,20,00,000 అవుతుంది. లండన్ నగరంలో 39 బరోస్ ఉన్నాయంటే 90 లక్షల జనాభాకి 39 మున్సిపాలిటీలాగా పనిచేస్తాయి. అన్ని పనులకి మున్సిపాలిటీ అదే. మరి నగరం ఏం చేస్తుంది? మేయర్ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? 3 పనులు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నేను చెప్పాను, ఇంటిగ్రేషన్ మొత్తం చూసుకోవటం. పోలీసు వాళ్ళ చేతిలో ఉంటుంది, పోలీసులు, ఫైర్ సర్వీసెస్. 4వ పని రీజనల్ ప్లానింగ్. కనీసం హైదరాబాద్లో మహానగరంగా పెట్టి మీరు ఏ సమస్య ఉన్నా కూడా, ఇక్కడంటే ఎంపీలు కూర్చున్నారు, భర్తాత్రేయులు కూర్చున్నాం, అంత కూర్చొని వింటున్నాం. ఈ 2,70,00,000 మందికి అక్కడికి వినేవాడు వాడు వినాలని కోరుకున్నా కూడా వాడు పట్టించుకునే శక్తి వాడికి ఉంటుందా? లండన్ని అనుకరించండి. భరోసాగా ఓ 15, 20, 25 మనం ఈ ప్రస్తుతం సర్కిల్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటి వాటిని ఫుల్ మున్సిపాలిటీగా మార్చేసేయండి. ఇంటిగ్రేటెడ్ ఫంక్షన్ కోసం, రీజనల్ ప్లానింగ్ కోసం చెప్పి అర్బన్ ట్రాన్స్పోర్ట్ లాంటిది ఈ మహానగరం చూడండి. అంతేగాని ఈ 2,70,00,000 మందికి మహానగరం పెట్టి ఇంకా స్థానిక ప్రభుత్వం అంటే ఏం స్థానిక ప్రభుత్వం? ప్రపంచంలో 2,70,00,000 జనాభా ఉన్న దేశాలు మొత్తం 20 కూడా ఉండవు. ఇది చాలా అగైన్ లో హ్యాంగింగ్ ఫ్రూట్, చాలా తేలికైన పరిష్కారం. అసలు ఎంతసేపు రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదిద్దామన్న కోరిక తప్ప, నోరూరటం తప్ప, ఈ అవినీతిని నేను ఒక్కరోజు ఆపలేము. తర్వాత చూద్దాం. ఇందాక వారు నర్సయ్య గారు చెప్పిన దానిలో ఒకటే పొరపాటు అన్నది. 300 రూపాయలు కొట్టన్నారు. ఎక్కడండి 300 రూపాయలు కొట్టేవాళ్ళ? పంచాయతీల్లోనే 1,500 జనాభా అంటే మా వాడు చెప్తున్నాడు 50 లక్షలు ఖర్చు అయిందని చెప్పాను. కాబట్టి 300 ఓటు మీరు మరి ఆ రోజుల్లో ఉందేమో. దాటిపోయాం, చాలా దాటిపోయాం. కాబట్టి దానిలోకి నేను వెళ్ళను. అది విస్తృతమైన విషయం. ఈ దేశంలో రాజకీయం మార్చడం, డబ్బులు గొడవ అంటాను. కానీ మన చేతుల్లో ఉన్నవి సులభమైనవి, అటు ప్రభుత్వానికి ఇబ్బంది లేనివి, అభివృద్ధికి అడ్డు కానివి, సామాన్యులకు న్యాయం జరిగేవి. మన దగ్గర పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒక్కటే సూచన ఏమిటంటే, పెద్దలు దత్తాత్రేయ గారిని, విశ్వేశ్వర గారిని కోరేది, కర్ణ గారు లాంటి నిపుణులు ఉన్నారు, ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేద్దాం. కొంచెం వీటిలోకి లోతుగా వెళ్ళి పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధి కావాలి, రైతులకు అన్యాయం జరగకూడదు, ఈ నగరం నరకం కాకుండా ఉండాలి. దానికి కొన్ని అంశాలు పెట్టుకుని కొంచెం మనం కనుక క్రెడిబుల్గా, విశ్వసనీయతతో గట్టిగా గొంతెత్తినట్టయితే నేను చాలా ఆశావాదిని. ఖచ్చితంగా మార్పు అంటూ వస్తుందని నమ్మకం నాకున్నది. ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి ఆశిస్తూ మరోసారి మీ దత్తాత్రేయ గారు హైదరాబాద్లో పెరిగారు, విశ్వేశ్వర్ గారు హైదరాబాద్లో పెరిగారు, నేను గ్రామంలో పెరిగినవాడిని. కాబట్టి ఒక రైతు హృదయం ఏంటో నాకు తెలుసు. ఆ భూమి అంటే ఉన్న మమకారం కానీ, భూమి పోతే సొంత భూమిని సొంతంగా వాడుకునే అవకాశం లేకపోతే ఆ బాధ ఏమిటో నాకు పూర్తిగా తెలుసు. దానికి పరిష్కారం మనం వెతుకుదాం. ఖచ్చితంగా పరిష్కారాలు ఈ రీతిలో మనం అంతా అంగీకరించినట్టయితే మనం కూర్చుని మరింత లోతుగా ఆలోచించి దానికి వెళదాం. ప్రభుత్వంతో కూర్చుని చేస్తే కొన్నైనా వింటారనే విశ్వాసం నాకు. ఎందుకంటే మనం వాళ్ళకి అన్యాయం తలపెట్టట్లా, వాళ్ళ లంచాలు కూడా ఆపట్లా. వాళ్ళు అదేది కానివ్వండి, ఉన్నంతలో ధర్మంగా చేయవయ్యా, మీకు మాకు ఇబ్బంది లేకుండా సాధ్యం అని చెప్పానంటే, అది కూడా చేయకపోతే మనం చూద్దాం ఇప్పుడు ఏం చేద్దాం. మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.